మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపా కనికరాలు కలిగిన దేవుడివి, మాట్లాడే దేవుడివి, నడిపించే దేవుడివి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని, మాకు సహాయమును అనుగ్రహించమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేయబోయే అంశం దావీదు కలిగి ఉన్న 3 ఆత్మీయ సద్గుణాలు. సో దావీదు జీవితంలో దావీదు కలిగి ఉన్న సద్గుణాలని మనం ధ్యానం చేస్తూ, అలాంటి ఆత్మీయ సద్గుణాలు మన జీవితంలో కూడా ఉండాలని, ఉంటే ఎలాంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామని అనే విషయాల్ని మనం ఈ వాక్య భాగంలో ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు కలిగి ఉన్న 3 ఆత్మీయ సద్గుణాలు. సో దావీదు జీవితంలో చాలా సద్గుణాలు, దావీదు తన జీవితంలో చాలా సద్గుణాలను కలిగి జీవించాడు. దావీదుని దేవుడే స్వయంగా దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం పలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత చక్కటి భక్తి జీవితాన్ని, అంత చక్కటి సమర్పణ జీవితాన్ని దావీదు జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి దావీదు కలిగి ఉన్న 3 సద్గుణాలు? ఒకటి, దావీదు మరి ఎంతగానో ప్రార్థన చేస్తూ బ్రతికేవాడు. ప్రతిదానికి కూడా దేవుని మీద ఆధారపడేవాడు. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం, దయచేసి నీ దాసుడినైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఇదిగోండి, ఈ రీతిగా దావీదు ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిత్యము ప్రార్థించేవాడు, బాగా ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండేవాడు దావీదు. దావీదు జీవితంలో సమస్య వచ్చినా ప్రార్థన చేసేవాడు, లేక తనకి మేలు కలిగినా, తనకి విజయం వచ్చినా తను ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి కీర్తించేవాడు, స్తుతించేవాడు. అలాగే ఏదైనా భయంకరమైన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పింపబడినా, ఆ ప్రమాదం నుంచి విడిపింపబడినా దావీదు ప్రార్థన చేసేవాడు, దేవుని స్తుతించేవాడు. ఎక్కువగా దావీదు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేవాడు. సో తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడిన సద్గుణం దావీదులో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా దావీదు జీవితంలో మనకు కనిపించేది అచంచలమైన విశ్వాసం. చిన్నప్పుడు దావీదు ఎంతగానో గొర్రెలు మేపుతూ సితారాన్ని చమత్కారంగా వాయిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ సన్నుతిస్తూ పరవశించిపోయేవాడు, దేవుణ్ణి ప్రార్థించేవాడు. అంతగా చక్కటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నాడు దావీదు. అలాంటి దావీదుని దేవుడు గుర్తించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, మరి గొప్పగా రాజును చేస్తానని అభిషేకించాడు. అదే రీతిగా దేవుడు చెప్పినట్లుగానే దావీదు చాలా జీవితం మలుపులు తిరిగినప్పటికీ కూడా, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల గుండా, ప్రాణ ప్రమాదకరమైన పరిస్థితుల గుండా దావీదు జీవితం వెళ్ళినప్పటికీ కూడా, సౌలు చేతిలో చావు తప్పించుకున్నప్పటికీ కూడా, ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులు గుండా దావీదు వెళ్ళినప్పటికీ కూడా, దేవుని అభిషేకం చేత, దేవుని ఆశీర్వాదం చేత, దేవుని కృప చేత దావీదు రాజు అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గొర్రెలు కాసుకునేవాడు మహారాజు అయ్యాడు. ఎందుకని? అంత భక్తి జీవితం కలిగి ఉన్న దావీదుని దేవుడు గుర్తించాడు. ఆ ప్రజలను పరిపాలించడానికి దావీదును దేవుడు వాడుకోవాలనుకున్నాడు, దావీదుని ఘనపరచాలని దేవుడు అనుకున్నాడు. నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటే మనం ఎలా బ్రతకాలంటే, మన జీవితాన్ని బట్టి, మన యొక్క మాటని బట్టి, మన పద్ధతులను బట్టి, మన అలవాట్లను బట్టి, మన కుటుంబాన్ని బట్టి, మన వ్యాపారాన్ని బట్టి, మనం చేసే ఉద్యోగాన్ని బట్టి దేవుని నామానికి ఘనత రావాలండి. దేవుని నామానికి ఘనత రావాలి. సో చాలామంది విశ్వాసులకి ఒక అవేర్నెస్ లేక, మెలకువ లేక, ఎవరేమనుకుంటే నాకెందుకు, నాకు నచ్చింది నేను చేస్తాను అని వారికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ ఉంటారు. వారి అలవాట్ల వలన కానీ, వారు
ఆత్మీయతలో పడిపోయి లోకానుసారమైన పనులు చేసిన ఆ పరిస్థితులను బట్టి కానీ, వారి కుటుంబంలో వారు ఓర్పు లేక, సహనం లేక, వారు భార్యాబిడ్డలు లేకపోతే భార్యాభర్తలు విడిపోయిన పరిస్థితిని బట్టి కానీ, లేకపోతే తల్లిదండ్రులని పట్టించుకొని స్థితిని బట్టి కానీ, లేకపోతే ఇరుగు పొరుగు వారితో గొడవ పడే సందర్భాలను బట్టి కానీ, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో వారు అవలంబించే పద్ధతులను బట్టి కానీ అనేక మంది దేవుణ్ణి అవమానిస్తూ ఉన్నారు. అనేక మంది దేవుని నామానికి భయంకరమైన అపకీర్తిని తీసుకొస్తూ ఉన్నారు. వారు దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలనే తపన వారిలో లేదు. చాలామంది వారి అలవాట్ల వలన, వారి పద్ధతుల వలన అందరూ ఇంతే అనుకునే ఒక భ్రమలో బ్రతుకుతూ, వారు మెలకువ లేకుండా ఒక గురుడితనంలో, ఒక అంధత్వంలో, ఒక నిద్రమత్తులో బ్రతుకుతూ దేవుని నామాన్ని గణపరచాల్సింది పోయి దేవుని నామానికి అవమానం తీసుకొస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మరి క్రైస్తవుడు, క్రైస్తవురాలు అని ఒక ముద్ర వేయించుకున్న తర్వాత, ప్రియులరా, దేవుని మందిరానికి నీవు బైబిల్ పట్టుకుని వెళ్తూ ఉన్నప్పుడు, నీవు దేవుని బిడ్డగా చలామణి అవుతున్నప్పుడు, నువ్వు ఏది చేసినా అది కౌంట్లోకి వస్తుంది. నువ్వేది చేసినా అంతకుముందు ఎవడు నిన్ను పట్టించుకోకపోయినా అప్పటి నుంచి పట్టించుకోవడం మొదలవుతుంది. కాబట్టి నీవు దేవుని నామానికి ఘనత తెస్తున్నావా, దేవుని నామానికి అవమానం తెస్తున్నావా అనే దాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్తు, అలాగే నీ యొక్క మరణం తర్వాత నీ జీవితం కూడా ఆధారపడి ఉంటాయి. మనం దేవుని నామానికి ఘనత తెచ్చేటట్లుగా ఉంటే మనకి దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చిస్తాడు, మనకి నిత్యత్వాన్ని ఇస్తాడు. చిన్ననాటి నుంచి దావీదుని మనం చూసినట్లయితే దేవుని నామానికి ఘనత ఇస్తూ ఉండేవాడు. దావీదు నిత్యం దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అలాగే మరి దావీదు గొలియాతును జయించినప్పుడు దావీదు ప్రార్థన తెలుసు. అలాగే దావీదుని సౌలు సైనికులు వెంటాడి చంపేయాలని, పట్టుకోవాలని, బంధించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆ ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు ప్రార్థించాడు. ఒకనొక పరిస్థితుల్లో శత్రువులు చుట్టుముట్టారు. ఒక కొండ దగ్గర దావీదు సౌలు యొక్క సైనికులకి చేజిక్కాడు. వాళ్ళు రౌండప్ చేశారు. వారి యొక్క ఆయుధాలను చేత పట్టుకుని ముందు నుంచి పారిపోదామన్న అవకాశం లేదు, వెనక నుంచి పారిపోదామన్న అవకాశం లేదు, కుడివైపు నుంచి పారిపోదామన్న అవకాశం లేదు, ఎడమవైపు నుంచి పారిపోదామన్న అవకాశం లేదు, ఏ దారి కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేశాడండి. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా మోకాళ్ళుని ఆకాశం వైపు దేవుని తట్టు తన కన్నులెత్తి, తన హృదయాన్ని ఎత్తి ప్రార్థించాడు. మరణపాశములు నన్ను చుట్టుకొనగా అన్న కీర్తన రాశాడు. మరణపాశములు నన్ను చుట్టుకొనగా నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా ప్రార్థన ఆయన సన్నిధిని చేరిను. అప్పుడు పర్వతముల పునాదులు వణికెను, భూమి కంపించెను అని రాస్తాడు. పర్వతముల పునాదులు భూమి కంపించడం అంటే భూకంపం వచ్చింది. పర్వతముల పునాదులు వణికినాయి. ఆ సౌలు యొక్క సైనికులు మరి వారి ప్రాణాల చేత పట్టుకుని సురక్షితమైన ప్రాంతాలకు పరుగులు తీయగా దావీదు ప్రార్థన ముగించి కళ్ళు తెరిచేపాటికి సౌలు సైనికుల్లో ఒక్కడు కూడా అక్కడ లేడు. చాలా అద్భుతమైన రీతిలో ఏ మాత్రం కూడా దావీదుకి తప్పించుకునే దారి కనిపించని ఆ పరిస్థితుల్లో దేవుడు దావీదు కొరకు ఒక నూతనమైన మార్గాన్ని తెరిచాడు. ఈనాడు నీకు కూడా ఏ దారి కనిపించడం లేదేమో, ఏ దారి బయటపడే దారి కనిపించడం లేదేమో. నీకు కనిపించని దారి దేవునికి కనిపిస్తుంది. నీకు కనిపించని దారిని దేవుడు తెరుస్తాడు. నువ్వు ఇంతకు ముందు చూడని మార్గాన్ని దేవుడు తెరిచి నీ కనులకు ఆశ్చర్యం కలిగించే రీతిగా, నీ హృదయానికి అర్థం కానంతగా అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం చేయగలిగిన సమర్థుడు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని అంతటిని మనం ఆలోచన చేస్తే ఎంత అద్భుతం చేశాడు. ఆ అద్భుతం వెనకాల దావీదు యొక్క విశ్వాసం గురించి కూడా మనం ఆలోచన చేయాలి. దావీదు విశ్వాసం కూడా చాలా చాలా అచంచలమైన విశ్వాసం. అంత భయంకరమైన పరిస్థితుల్లో కనులు మూసుకుని ఆకాశం వైపు తన రెండు చేతులు ఎత్తి ప్రార్థించాడంటే ఆ విశ్వాసం గురించి కూడా మనం ఆలోచించేస్తే అద్భుతమైన విశ్వాసాన్ని దావీదు కలిగి ఉండి ప్రార్థించేవాడు. మొత్తానికి దావీదు కలిగి ఉన్న చక్కటి ఆత్మీయ సద్గుణం ఏంటంటే ప్రార్థించే గుణం, ఎప్పుడు ప్రార్థించే గుణం, ఎల్లప్పుడూ ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ప్రార్థించే గుణం. అలాగే రాజు అయిన తర్వాత సింహాసనం మీదకి ఎక్కినాక దేవుని మర్చిపోయాడంటే కాదు, నిత్యము ప్రార్థించి దేవుని యొక్క కృపను పొందుకుంటూ పరిపాలించినట్లుగా దావీదుని మనం చూస్తూ ఉంటాం. మనము నిత్యము ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రార్థన చేస్తే దేవుని కృపను మనం పొందుకుంటాం, దేవుని సహాయాన్ని మనం పొందుకుంటాం, దేవుని నడిపింపును మనం పొందుకుంటాం. అర్థం కాని పరిస్థితుల్లో మనము ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆయన మీద ఆధారపడి ప్రభువా నాకు సహాయం చేయి, నువ్వు సమర్థుడు అని
దేవుని అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసే సమర్థుడిగా ఉన్నాడు. కాబట్టి 3 సద్గుణాల్లో మొదటి సద్గుణం ఏంటంటే ప్రార్థించే గుణం. ఖచ్చితంగా ఆ ఆత్మీయత నిలబడాలంటే, మనం దేవునితో కలిసి నడవాలంటే ఖచ్చితంగా దేవుణ్ణి ప్రార్థించే వారంగా, దేవుని యొక్క మేలులు పొందుకునే వారంగా, దేవుని నడిపింపు పొందుకునే వారంగా ఉండాలి. రెండవదిగా దావీదు చేసిన ప్రార్థన గురించి ఆలోచించండి. సో 29వ వచనంలోనే మనం చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. సో దేవుని సన్నిధిని కోరుకునే స్థితి. దావీదు ఏం కోరుకుంటున్నాడు? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. ఎలా ఆశీర్వదించాలి? నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. దేవుని సన్నిధిని నిత్యము కోరుకునేటట్లుగా మనం ఉండాలి. దుప్పి నీచు వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అంటాడు. సో ఇది రెండవ సద్గుణం. దేవుని సన్నిధిని అపేక్షించి ఆశించి కోరుకునే స్థితి, ఎక్కువగా దేవుని సన్నిధి కొరకు తప్పించే స్థితి. సో దేవుని సన్నిధి, దేవుని సాన్నిహిత్యం, దేవుని యొక్క వాక్య ధ్యానం, దేవుని స్తుతించే స్థితి, దేవుని మందిరం, దేవుని ప్రాంగణం, వీటి కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ, ఆశ నీకు ఉంటే అది ఒక ఆత్మీయ సద్గుణం. కొంతమందికి బాగా ఆశగా ఉంటుంది, నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్తాను, నేను ఎప్పుడు దేవుని సన్నిధిని తనివి తీరా నేను ఆనందిస్తాను, తనివి తీరా నేను దేవుని సన్నిధిలో సంతోషాన్ని అనుభవిస్తానని ఆశ. దేవుని స్వరాన్ని నేను వినాలి, దేవుని స్తుతించాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనస్సారా వినాలి, నేను నేర్చుకోవాలి. దేవుని శాసనాలు నాకు బాగా ఇష్టము, దేవుని ధర్మశాస్త్రం నాకు బాగా ఇష్టం, దేవుని నడిపింపు నాకు బాగా ఇష్టం, దేవుని మార్గాలు నాకు బాగా ఇష్టం, దేవుడు నాతో మాట్లాడాలి, నేను నేర్చుకోవాలి, నేను దేవునికి అనుకూలస్తురాలుగా మారాలి, దేవునికి దగ్గరగా మారాలి, దగ్గరగా చేరాలని ఆశ మీలో ఎంతమందికి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. బాగా ఆశ, ఈరోజు నేను ఏదైనా నేర్చుకోవాలి, దేవుని కోసం ఏదైనా మార్చుకోవాలి, దేవునితో దగ్గరగా చేరాలంటే నేనేం విడిచిపెట్టాలి, ఏం మార్చుకోవాలి, నాలో ఏం తప్పు ఉంది, నాలో ఏ లోపాలు ఉన్నాయి, దేవుని నడిపింపు ఏంటి, దేవుడు నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఇలాంటి ఆశ, దేవుని మందిరానికి వెళ్ళాలనే ఆశ ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంది. నా కుటుంబం అంతా నీ సన్నిధిని ఉన్నట్లుగా దాన్ని ఆశీర్వదించు ప్రభువా అని దావీదు ప్రార్థిస్తున్నట్లు. సో దేవుని సన్నిధిని ఎక్కువగా అపేక్షిస్తున్నాడు, ఎక్కువగా కోరుకుంటున్నాడు దేవుని సన్నిధి. చాలామంది ప్రియులరా నేటి కాలంలో చూస్తూ ఉంటే ఏదో కంగారు బింగారుగా, ఏదో హడావిడిగా దేవుని మందిరాలకు వెళ్ళిపోయి అమ్మయ్య అయిపోయింది అనిపించుకోవాలి, ఆ రోజు అటెండ్ అవ్వాలి కాబట్టి అటెండ్ అవ్వాలి అనే పరిస్థితుల్లో చాలామంది భక్తిని చేస్తున్నారు. ఏమండి, ఎంతమంది తేలిపోయేవారుగా ఉన్నారో ఆలోచన చేయండి. సమస్తము సాధ్యం చేయగలిగిన దేవుని, సకల పనులను సమకూర్చగలిగిన దేవుణ్ణి, ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇవ్వగలిగిన దేవుణ్ణి స్తుతించడానికి, ఆయన సన్నిధిని అనుభవించడానికి సమయం ఎక్కువైపోతుందని, టైం ఎక్కువైపోతుందని, లేకపోతే అమ్మో ఇవాళ మందిరం ఉందా అని, లేకపోతే ఎంతో భారంగా ఎంత కష్టంగా వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలవాటు ప్రకారం వెళ్ళేవాళ్ళు, కష్టంగా వెళ్ళేవాళ్ళు, ఏదో మొక్కుబడిగా వెళ్ళేవాళ్ళు, ఎన్నో రకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భక్తి ఉపయోగం లేదండి. అలాంటి భక్తి వలన మేలు కలగదు, అలాంటి భక్తి వలన దేవుడు మెచ్చడు. బాగా బర్నింగ్ డిజైర్ ఉండాలి, బాగా ఆశ ఉండాలి. నేను తప్పు చేస్తున్నానా, ఏం చేస్తున్నాను నేను, నాకు తెలియాలి. సో ఈ దేవుని ధర్మశాస్త్రం తెలుసుకోవడం ద్వారా, దేవుని ధర్మశాస్త్రం దేవుని యొక్క వాక్యం అర్థం. సో ఏం తప్పు ఏం ఒప్పు మనకంతా బాగా తెలిసిపోద్ది. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో ఉందా? నీ హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావా, నువ్వు ఒప్పు చేస్తున్నావా, నువ్వు దేవునికి ఇష్టమైన పని చేస్తున్నావా, దేవునికి ఇష్టమైన పని చేయట్లేదా, దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడద్దు కదా. సో దాన్ని విడిచిపెట్టుకోకుండా వాత వేయబడిన స్వభావం, ఒక బండరాతిలాగా హృదయం అయిపోయి ఏమాత్రం దేవుని యొక్క సన్నిధి అంటే దేవుని మందిరం వీళ్ళు ఎవరు ఉంటున్నారండి అలా? ఎవరు ఉండలేదు. పాస్టర్ గారు ఏమైనా ఉంటారా? 10 సంవత్సరాల నుంచి ఆ సుబ్బయ్యం వెళ్తుంది, 10 సంవత్సరాల నుంచి ఏమైనా ఉంటుందా? ఆ వెంకట్రావు వెళ్తున్నాడు 10 సంవత్సరాల నుంచి ఏమైనా ఉంటున్నాడా? సుబ్బారావు వెళ్తున్నాడు ఏమైనా ఉంటున్నాడా అని ఎవరెవరి గురించో వారు చూసుకుంటూ, వీళ్ళని ఆ పాస్టర్ని ఈ పాస్టర్ని చూసుకుంటూ, ఆ విశ్వాసిని ఈ విశ్వాసిని చూసుకుంటూ, ఇక ఇంతే భక్తి అంటే, వెళ్తామో 4 పాటలు పాడతాం, వాక్యం వింటాం, చందా వేయటం, వచ్చేయడమే భక్తి అంటే అనుకుంటున్నారు. కాదు ప్రియులరా,
మీ వ్యక్తిగతంగా మీరు దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారో లేదో పరిశీలన చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా విశ్వాసం కలిగి ఉన్నారో లేదో పరిశీలన చేసుకోండి. మీరు వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నారో లేదో పరిశీలన చేసుకోండి. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని మనసారా అపేక్షిస్తున్నారు, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి హృదయపూర్వకంగా ఆశతో మీరు వెళ్తున్నారో లేదో పరిశీలన చేసుకోండి. ఏదో ఆలోచించి కానీ కాదు, ఖచ్చితంగా ఆశతో దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు ఓదారుస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు తన మార్గాలను బోధిస్తాడు. కాబట్టి ఆ దేవుని మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైన స్థలం, ప్రత్యేకింపబడిన స్థలం. సో దేవుని సన్నిధి ఉండే స్థలం అది, దేవుడు మాట్లాడే స్థలం, దేవుడు రూపాంతరం మనల్ని చేసే స్థలం, దేవుడు మనల్ని క్షమించే స్థలం, దేవుడు మనల్ని సరిచేసే స్థలం. కాబట్టి దేవుని మందిరం అంటే, దేవుని సన్నిధి అంటే బాగా ఆశ ఉండాలండి. దావీదుకి అలాంటి ఆశ ఉంది, అలాంటి సద్గుణం ఉంది. ఇలాంటి సద్గుణం, దేవా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దాన్ని ఆశీర్వదించు అంటున్నాడు, దాన్ని ఆశీర్వదించు. కాబట్టి ప్రార్థించే గుణం ఉండాలి, దేవుని సన్నిధి పట్ల ఆశ ఉండే గుణం ఉండాలి. మూడోదిగా ప్రియులారా, దావీదు జీవితంలో కలిగిన సద్గుణం ఏంటంటే, మేలు చేసిన వారిని మర్చిపోయేవాడు కాదు, హెల్ప్ చేసిన వారిని మర్చిపోయేవాడు కాదు, వారికి కృతజ్ఞత చెల్లించేవాడు, కృతజ్ఞత కలిగి బ్రతికేవాడు. కాబట్టి దావీదు జీవితంలో కలిగి ఉన్న ఆ సద్గుణాన్ని ఒకసారి చూసిన తర్వాత అలాంటి సద్గుణంతో మనం కూడా ఉంటున్నామా లేదా ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం నుంచి, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదునొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడుగగా అతడు, నీ దాసుడనైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడొకడున్నాడని రాజుతో మనవి చేసెను. అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా, సీబా చిత్తగించుము, అతడు లోదేబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజు అయిన దావీదు మనుష్యులను పంపి లోదేబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీదు ఇంట నుండి అతన్ని రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషేతు దావీదునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషేతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడినైన నేనున్నానెను. చూడండి, మెఫీబోషేతు అని మనం ఒక మాట చదువుతూ ఉన్నాం, అలాగే యోనాతాను అనే మాట చదువుతూ ఉన్నాం, సీబాను అనే మాట చదువుతూ ఉన్నాం. ఏంటి ఇవి అంటే, ఆ యొక్క దావీదుని సౌలు చంపేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క విషయాన్ని సౌలు యొక్క కుమారుడు యోనాతాను, దావీదు యొక్క స్నేహితుడు, దావీదుని గౌరవించేవాడు, దావీదుని ప్రేమించేవాడు, దావీదు క్షేమాన్ని కోరుకునేవాడు యోనాతాను తన తండ్రి యొక్క కుయుక్తిని, తన తండ్రి యొక్క దుర్మార్గతను మరి దావీదుకు తెలియపరచడం ద్వారా దావీదు ఒకసారి ప్రాణాపాయం నుంచి రక్షింపబడ్డాడు. అలాంటి పరిస్థితిని మర్చిపోక, యోనాతాను చేసిన మేలుని మర్చిపోక, తనకి సహాయం చేయాలని, సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకరు మిగిలి ఉంటే వారికి కృతజ్ఞత తెలియపరచాలనే ఒక తపనతో, వారికి మేలు చేయాలి, తిరిగి మేలు చేయాలనే తపనతో తను ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో దేవుని సహాయం వలన తెలుసుకున్నాడు, మెఫీబోషేతు అనే ఒక కుంటి కాళ్ళు కలవాడు ఉన్నాడు అని చెప్పి. యోనాతాను కుమారుడు మెఫీబోషేతు ఎక్కడున్నాడని కబురు పెట్టి మెఫీబోషేతుని తీసుకుని వచ్చి మెఫీబోషేతుకి చెబుతూ ఉంటాడు దావీదు, మెఫీబోషేతు, నీవు ఇక నా భోజనం బల్ల మీద కూర్చుని నువ్వు తింటావు, నా భోజనం బల్ల మీద కూర్చుని నువ్వు తింటావు. దావీదు రాజు. మెఫీబోషేతు ఎక్కడో ఒక అనామకుడిగా ఎక్కడో ఒక మూలన, మారుమూలన బ్రతుకుతూ ఉన్నాడు. సో సౌలు కుటుంబానికి చెందిన మెఫీబోషేతుని యోనాతాను చేసిన మేలును బట్టి ఉపకారం చేయుటకు, ప్రత్యుపకారం చేయుటకు పూనుకొని దావీదు ఏదైనా చేయాలని ఆశించి మెఫీబోషేతును చాలా దూరం నుంచి రప్పించి, ఇదిగో మెఫీబోషేతు, నువ్వెక్కడో అనామకుడిగా ఎక్కడో బ్రతకాల్సిన అవసరం లేదు. నీ తండ్రి చేసిన మేలును బట్టి నిన్ను ప్రత్యుపకారం చేయనట్లుగా, నా దేవుడైన యెహోవా నా మీద దయచూపినట్లుగా నేను కృతజ్ఞతతో నీకు చేస్తూ ఉన్నాను. నువ్వు ఇక నా భోజనం బల్ల మీద నువ్వు భోజనం చేస్తావు. అలాగే నీ పితరులు సౌలు యొక్క ఆస్తిని అంతటిని, సౌలు యొక్క భూములను నేను నీకు ఇస్తున్నానని చెప్పి సౌలు భూములన్నింటినీ మెఫీబోషేతుకి ఇచ్చి, మెఫీబోషేతు సేవకుడైన సీబాను మరి ఆ ఎన్ని పంటలన్నీ పండించి ఆ యొక్క వచ్చిన ధాన్యాన్ని ఈ యొక్క మెఫీబోషేతుకు ఇచ్చినట్లుగా చెప్పి, మెఫీబోషేతు, ఇక నీవు నా రాజకుమారులలో ఒకడివిగా
నీవు నా భోజనపు బల్ల మీద కూర్చుని భోంచేస్తావని చెప్పి దావీదు మెఫీబోషెతును అన్నాడు. అప్పుడు మెఫీబోషెతు ఏమంటున్నాడో చూడండి, 8వ వచనం చూడండి. అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడను అనెను. చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నువ్వు దయచూపుటకు నేను ఎంతటి వాడును అని మెఫీబోషెతు అంటున్నాడు. అలాంటి మెఫీబోషెతుకు దావీదు ప్రత్యుపకారం చేయడానికి, దావీదు కృతజ్ఞతను చూపించడానికి పిలిపించి, నా భోజనపు బల్ల మీద నీవు నాతో కలిసి కూర్చొని భోంచేస్తావని చెప్పాడు. అంతేకాక సౌలు యొక్క భూములన్నింటినీ మెఫీబోషెతుకి ఇచ్చాడు. ఇలాంటి ప్రత్యుపకారం, ఎప్పుడో చేసిన మేలును కూడా మరొక తిరిగి మేలు చేసే గుణం. కాబట్టి ప్రియులరా, ఇది ఒక చక్కటి ఆత్మీయ సద్గుణం. మనకి ఎవరైనా ఒక మేలు చేస్తే, ఎవరైనా మనకు సహాయం చేస్తే మర్చిపోయేవారుగా ఉండకూడదు. ఎవరైనా మాట సహాయం చేసినా, ధన సహాయం చేసినా, లేకపోతే మరి రకాలుగా నిన్ను ఆదరించినా, నీకు సహాయం చేసినా, నీతో కలిసి నడిచినా, ఏమండి నిన్ను ఆత్మీయతలో బలపరిచిన నీవెప్పుడు కూడా మర్చేవాడిగా ఉండకూడదు. వారి కొరకు ప్రార్థించాలి, వారికి తిరిగి మేలు చేయాలి. ఆ మేలుని, వారు చేసిన మేలుని అనేక మందితో పంచుకొని మరి గణపరిచేటట్లుగా మనం ఉండాలి తప్ప మరి ఏదో తలబిరుస్తోనో పొగురుతోనో లేకపోతే మరి ఏదో విధానాలతో ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, వారు ఇతరులకు చేసిన మేలుల్ని పదే రకరకాలుగా వాళ్ళకి అనేక మందికి వారు చెబుతూ ఉంటారు. నేడు చూడండి, చిన్న మేలు చేసి ఎంతో ఎక్కువ పబ్లిసిటీని కోరుకుంటున్నారు దేవుని సేవకులు, దేవుని యొక్క విశ్వాసులు అనేక మంది ఎంత విచ్చలవిడి పబ్లిసిటీని కోరుకుంటూ ఉన్నారు. సో ఎవరికైనా మేలు చేస్తే, నీకు పలానప్పుడు నేను చేశానురా అని పదే వారు గుర్తు చేస్తుంటారు, ఎదుటి వ్యక్తి మర్చిపోకూడదని. కానీ దావీదులో ఉన్న చక్కటి ఆత్మీయ సద్గుణం ఏంటంటే, ప్రియులరా, దావీదుకి ఎప్పుడో చేసిన మేలును మరొక మరి తిరిగి మేలు చేయాలని ఆశించి వారికి మేలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇతరులకు చేసిన మేలులను మర్చిపోవాలి, కానీ ఇతరులు మనకు చేసిన మేలులను గుర్తుంచుకొని వారికి ప్రత్యుపకారం చేసేవారంగా, వారికి మేలు చేసేవారంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇత్యాది 3 ఆత్మీయ సద్గుణాలను కలిగి ఉన్నాం. ఒకటి, ప్రార్థన చేసే చక్కటి సద్గుణం. ప్రార్థన, నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రార్థన చేయడం అంటే కొంతమందికి బాగా అలసిపోయి రోజంతా కష్టపడిన తర్వాత నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు అని చెప్పేసి పడుకుంటారు, నిద్రపోతూ ఉంటారు. లేకపోతే ఏదో ఒక రకంగా ప్రార్థన చేయాలంటే భారం వాళ్ళలో ఉంటుంది. అది చక్కటి ఆత్మీయ స్థితి కాదు కదా, అది ఆత్మీయంగా బలపడే స్థితి కాదు కదా. అపవాది అయిన సాతాను మిమ్మల్ని బలహీనపరిచి ఏమాత్రం కూడా ప్రార్థన మీదకి ఆశ లేకుండా, ప్రార్థన మీదకి దృష్టి వెళ్ళకోకుండా, ప్రార్థన చేయకోకుండా ఆపేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరెళ్ళి వాడి ఉచ్చులో పడిపోయి మీకేమాత్రం కూడా ఆశ లేకుండా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువుకి నా అవసరాలు చెప్పాలి, ప్రభు చేసిన మేలును బట్టి ప్రభువుకు కృతజ్ఞత చెప్పాలి, ప్రభువుని స్తుతించాలి, ప్రభువుతో కొంచెం సమయం గడపాలనే ఆశ లేకుండా, అది పెద్ద భారంలాగా, పెద్ద కష్టంలాగా, అది పెద్ద టైం వేస్ట్ లాగా ఫోన్ పట్టుకొని చూడమంటే మాత్రం చాలాసేపు చూస్తారు. చాలామంది చూడండి, ఫోన్ పట్టుకుని ఎంతసేపు చూస్తారు. అలసిపోయామని నడుము నొప్పి వచ్చి, నిజమే కష్టపడతారు, రోజంతా కష్టపడి అలసిపోయామని మరి నిద్రకు నిష్క్రమించే ముందు ఫోన్లు పట్టుకుని ఎంతమంది ఎంత టైం వేస్ట్ చేస్తారు. కానీ గట్టిగా కూర్చొని పావుగంట ప్రార్థన చేసుకోవాలంటే కూడా భారంగా ఉంటుంది, నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, అలసట అనిపిస్తూ ఉంటుంది, కూర్చోలేమనిపిస్తూ ఉంటుంది. అలాంటి దుస్థితి నుంచి చక్కటి ఆత్మీయ సద్గుణ కలిగి ఉన్న స్థితికి వస్తే, దేవునితో గడుపుతూ ఉంటే దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. రెండవది, దేవుని సన్నిధిని కోరుకునే స్థితి. బాగా ఆశ ఉండాలండి. దేవుని దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. సో తప్పించిపోవాలి దేవుని మందిరానికి వెళ్ళాలని. అలాగే మరి ఉపకారికి ప్రత్యుపకారం చేసే గుణం. ఎవరైనా మేలు చేసి ఎవరో ఒకరికి కంటే కూడా ఉపకారం చేసిన వారికి కూడా ప్రత్యుపకారం చేయకపోతే, మేలు చేసిన వారిని కూడా మర్చిపోతే ఇంకెంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి అండి. కాబట్టి మేలు చేసిన వారిని మర్చిపోక వారికి ప్రత్యుపకారం చేసేవారిగా, వారికి కృతజ్ఞత కలిగి బ్రతికేవారిగా ఉన్నాం. ఇలాంటి 3 ఆత్మీయ సద్గుణాలను కలిగి దేవునికి ఇష్టంగా, అలాగే ఈ లోకంలో కూడా దేవుని బిడ్డలంగా, మంచివారంగా, దేవుణ్ణి పోలి నడుచుకునే వారంగా, పరిశుద్ధులంగా, పవిత్రులుగా మనం దేవుని గణపరుద్దాం. అతి గొప్ప కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాగణుడు, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో కలిగి ఉన్న 3 ఆత్మీయ సద్గుణాలని ఈరోజు మేము ధ్యానం చేయడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. అయ్యా, ఈ వాక్యం మరి ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారితో మీరు మాట్లాడారు నాయన, మీకు వందనాలు. మా జీవితాల్లో ఈ 3 ఆత్మీయ సద్గుణాలను కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేయండి నాయన. నిత్యము ప్రార్థించాలనే తపనతో ఉండటానికి,
అలసిపోయామనో, నడుము నొప్పి వచ్చిందనో, లేకపోతే ఇదిగోనైనా మరి ఏ నిర్లక్ష్యం చేత కూడా ఏ యొక్క వ్యక్తి కూడా ప్రార్థన మానేవాడిగా కాక, ఇదిగోనైనా దావీదు ఎన్నోసార్లు ప్రార్థించేవాడు. ఇదిగోనైనా ఆ రీతిగా ప్రార్థించడానికి సహాయం దయచేయండి. అలాగే నీ సన్నిధిని దావీదు అపేక్షించినట్లుగా నా ప్రభువా, మీ సన్నిధిని అపేక్షించడానికి నాయన ఆశతో అయా ఇదిగోనైనా పూర్ణ హృదయంతో మీ మందిరానికి నా ప్రభువా వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీ సన్నిధిని కనపడడానికి, మీ సన్నిధిని అనుభవించడానికి మీ సహాయం దయచేయండి నాయన. అయా ఇదిగో నా ప్రభువా, ఏదో అలవాటుగా, ఏదో మొక్కుబడిగా, ఏదో వెళ్ళాలి కాబట్టి ఇదిగో నా ప్రభువా అలా వెళ్ళకోకుండా నాయన ఇదిగో ఆశతో వెళ్ళటానికి సహాయం దయచేయండి. మీరు మాట్లాడతారు నాయన. ఇదిగో నా తండ్రి మీ కృప ప్రతి బిడ్డకు అనుగ్రహించండి నా ప్రభువా. అయా ఇదిగో ఏది సరి చేసుకోవాలి నా దేవుడు నాకేం చెప్తాడని ఒక ఆశతో ఇదిగో నాయన మీ వాక్యాన్ని వినటానికి కూడా సహాయం దయచేయండి. అలాగే నా ప్రభువా దావీదు నాయన ఎప్పుడో చేసిన మేలును, ఇదిగో నా ప్రభువా ఎప్పుడో చేసిన మేలును గుర్తుంచుకుని నాయన ఇదిగో నా తండ్రి సౌలు కుటుంబంలో నేను సహాయం చేయుటకు ఎవరైనా ఉన్నారా అని యోచించి ఆలోచించి వెతికి మెఫీబోషెతుని పట్టుకొని ఎంతో గొప్ప ప్రత్యుపకారం చేసి నాయన కృతజ్ఞతను చాటుకున్నాడు నా ప్రభువా. మా జీవితాల్లో మేలు చేసిన వారిని మేము మర్చిపోక నాయన, మా జీవితాల్లో మాకు సహాయం చేసిన వారిని మేము మర్చిపోక నాయన, వారి పట్ల కృతజ్ఞత కనపరచడానికి మాకు సహాయం దయచేయండి. అయ్యా ఈ వాక్యమైన ప్రతి బిడ్డని దీవించండి, వారికి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఈ వర్తమానాలు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకి, ప్రతి ఆదివారం సాయంత్రం 7:30 గంటలకి మీ అభిమాన ప్రవచన టెలివిజన్లో ప్రసారం అవుతున్నాయి. తప్పగా చూడండి. అలాగే యూట్యూబ్ ఛానల్ జోసెఫ్ సుశీల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇతరులు కూడా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే విషయంలో మీ పాత్ర మీరు పోషించండి. ఎందుకంటే దేవుని పనిలో అందరం జత పని వారము. మరి అట్టి పని మనం చేసినట్లయితే ఆ పని ద్వారా కూడా దీవెన మనకు వస్తూ ఉంది. అందరికీ కూడా సువార్తను వ్యాప్తి చెందించాల్సిన బాధ్యత ఉంది. మరి మీరు శిష్యులుగా తయారై ఇతరులను కూడా శిష్యులుగా తయారు చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. సువార్త పనిలో మీరు కూడా పాలిభాగస్తులగినట్లుగా జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయండి. మీ స్నేహితులు, బంధువులు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ విలువైన వర్తమానాలు, వారు దేవుని మాటలు విలువైనవండి, దేవుని జ్ఞానం విలువైనది. ఆ జ్ఞానంతో మన హృదయం నింపబడినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. కాబట్టి ఈ వర్తమానాలు వారు కూడా విన్నట్లుగా షేర్ చేయండి. ప్రియులారా, దేవుడు మనందరినీ దీవించును గాక, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ ఆ సేవకునితోనూ తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.